స్వామి యొక్క పట్టపురాణి. ఆవిడ లక్ష్మీ అంశతో అవతరించిన నీలాదేవి అసమాన వంశ సంజాత. అంటే స్వామి గోకులంలో గోపాలుడుగా పుట్టినప్పుడు ఈవిడ కూడా ఆ గోకులంలోనే అవతరించింది. కుంభకుడు అనేటటువంటి ఒక దొరకి, ఈవిడ ఆ గొల్ల దొరకి ధర్మద అనే భార్య యందు పుట్టినటువంటి మహాతల్లి నీలాదేవి. కనుక ఈ నీలాదేవినే తమిళంలో నప్పిన్నై పిరాట్టి అని పిలుస్తూ ఈమెకే పట్టం కట్టారు. అలా స్వామి యొక్క పట్టపురాణి అయినటువంటి నీలాదేవి కుంభకుడు ధర్మద అనే దంపతుల యొక్క కుమార్తె. ఈ కుంభకుడు అనేవాడు యశోద యొక్క సోదరుడు. వీళ్ళ చరిత్ర అంతా కూడా మనకి విష్ణు పురాణంలో చక్కగా ఉంది. శ్యాలోధనంద గోపస్య. శ్యాలుడు అంటే బావమరది, ఆ బావమరది అంటే యశోదమ్మ తమ్ముడు కుమార్తె ఈ నీలాదేవి. ఆ నీలాదేవిని అంటే మేనకోడలు వివాహం చేసుకున్నాడు స్వామి. ఎలా వివాహం చేసుకున్నాడు అంటే వీర్యశుల్కగా వివాహం చేసుకున్నాడు. తక్కిన వాళ్ళ వివాహాలు వేరు, ఈవిడ వివాహం వేరు. అక్కడ ఆ కుంభకుడు అనేటటువంటి దొర గోవులను బాగా కాస్తూ ఉండేవాడు, గో సంపదతో ఉండేవాడు. ప్రధానంగా వచ్చినవన్నీ అందరికీ దానం చేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఏదో చారెడు తాగక ఎంతమంది ఎన్ని పాలు వచ్చినా ఎంత పెరుగు వచ్చినా దానం చేయటమే ప్రధానంగా ఉండేవారు. ఆయన భార్య పేరు ధర్మద. ధర్మం దదాతీతి ధర్మద. ధర్మ ఆచరణ చేస్తూ ధర్మానికి మారుపేరుగా ధర్మాన్నే అందరికీ అందించేటటువంటి ఉత్తమురాలు ఆ ధర్మద. అందుకనే అక్కడ ధర్మం ఉంది. ఈయన కుంభకుడు. కుంభకుడు అనేటటువంటి పదం వల్ల మనం యోగ శాస్త్రాన్ని స్వీకరించాలి. అన్నీ పాశురంలో ఉండవు, శ్లోకంలో ఉండవు. ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పెద్దలు భావన చేసి అనేక శాస్త్రాలు చదివిన వాళ్ళు ఈ పదం ద్వారా ఈ శాస్త్ర విషయం ప్రస్తావించండి అని మనకు అందించారు. అందుకని కుంభక శబ్దం అంటే రేచకం, పూరకం, కుంభకం అని యోగాభ్యాసంలో ఒక ప్రక్రియ ఉంది. ఆ కుంభకం కనుక చెయ్యగలిగితే పరమాత్మ వశుడవుతాడు ఎవరికైనా. ఆయన పేరు కుంభకుడు, ఆవిడ పేరు ధర్మం. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. అందువల్ల వాళ్ళకి అమ్మవారు అవతరిస్తే కాలనేమి మొదలైనటువంటి 7 రాక్షసులు 7 ఎద్దులుగా అవతరించారు. 7 ఎద్దులుగా ఉండి ఆ గ్రామాన్ని, నగరాన్ని మొత్తం చాలా బీభత్సం చేస్తున్నారు. హింసిస్తూ ఉంటే ఆయన ఒక ప్రకటన చేశాడు. జనకుడు కనుక శివధనుస్సుని ఎక్కుపెట్టిన వాళ్ళకి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని. ఆయన ఆ పోటీ ఎందుకు పెట్టాడు అంటే రాముడు క్షత్రియుడు కనుక, క్షత్రియులకు విలువిద్య ముఖ్యం కనుక విలువిద్యలో ఉన్నటువంటి పాండిత్యాన్ని తెలుసుకోవటానికి పెడితే, వీరు పాలు పిదుకునేటటువంటి గోపాల వంశం వాళ్ళు కనుక పశువుల్ని కట్టేయటం కానీ పశువుల్ని మేపటం కానీ తెలిసి ఉండాలి పిల్లనివ్వటానికి. అసలే ఇవి ఊరి మీద పడి గోల చేస్తూ ఉంటే ఈ 7 ఎద్దుల్ని ఎవరైతే కొమ్ములు వంచి కట్టుకయ్య కట్టివేస్తారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు. అలా కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ 7 ఎద్దుల్ని ఒక ఘాటన కట్టేశాడు కనుక తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అందుకని ఆవిడ తన పరాక్రమంతో గెలుచుకున్నటువంటి తల్లి నీలాదేవి. ఆ నీలాదేవిని వివాహం చేసుకుని ఆయన సుఖభోగాలు అనుభవిస్తున్న సమయంలో గోదా అమ్మవారు స్వామి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవితో సరసన ఉండటానికి అవకాశం కుదరకపోయినా, ఎప్పుడైనా అవకాశం చిక్కితే గజేంద్రుడి వంటి వాళ్ళు గోలగోలగా అరిస్తే పరిగెత్తుకుని వస్తున్నాడు. ఈ లోకంలో స్వామికి కొంచెం విశ్రాంతి ఏర్పడిందని ఆయన అనుకునే సమయంలో గోదాదేవి మన కలియుగంలో నళనామ సంవత్సరంలో ఆవిర్భవించి మనందరినీ ఉద్ధరించేటట్లుగా కృష్ణ పరమాత్మని చెయ్యటానికే కంకణం కట్టుకున్నటువంటి దివ్యమైనటువంటి అవతారం అమ్మవారిది. సరే, కొందరు భూదేవి అంశ అని, కొందరు శ్రీదేవి అంశ అని చెప్తున్నారు. ఎవరి అంశలైనా న్యాయానికి భూదేవి అంశ కనుకనే అంత ఓర్పుగా నిలబడగలుగుతున్నది. ఈ శ్రీదేవి ఉన్న చోట ఉంటుంది, లేని చోట లేదు, తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఆవిడ స్థిరంగా కూర్చున్నట్టు మనకి మనం భావించుకోవటమే. పద్మాసనంలో ఆవిడ కూర్చుంది, ఇటు ఏనుగులు ఉన్నాయి, అవి అభిషేకం చేస్తున్నాయి, గజలక్ష్మిని పూజిస్తే చాలా మంచిది అని. కానీ జాషువా గారు అన్నారు, సిరి నిజమ్ముగా వట్టి టక్కరిది సుమ్ము అన్నాడు.
అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది. అలాంటి స్థితిలో ఈవిడ ఎక్కడ ఆవిర్భవించింది అంటే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తులసి వనంలో అయోనిజగా ఆవిర్భవించినటువంటి తల్లి. ఆనాడు రామచంద్రమూర్తిని వివాహం చేసుకోవటానికి సీతాదేవి అయోనిజగా జనక మహారాజు గారికి లభించినట్లు ఈవిడ అయోనిజగా విష్ణు చిత్తుల వారికి లభించింది. ఎక్కడ తులసి, తులసి అంటే పరమాత్మకి అత్యంత ప్రీతి. మనం ఎన్ని రకాల పుష్పాలు సమర్పించినా ఒక తులసి దళం సమర్పిస్తే ఆయన సంతుష్టుడవుతాడు. అటువంటి తులసి వనంలో విష్ణు చిత్తుడు ఎప్పుడూ నిరంతరం మనస్సులో విష్ణువుని తప్ప మరి ఒక దేవతని భావించని ధ్యానించినటువంటి పరమ వైదిక శిఖామణి. వాళ్ళని పురశ్చూడులు అంటారు. పురశ్చూడులు అంటే మామూలుగా చిక్క ఉన్న వాళ్ళకి వెనకాల ముడి ఉంటుంది, వీళ్ళు ముడి ముందుకుని వేసుకుంటారు. మనం అమ్మవారి చిత్రపటాన్ని కనుక చూస్తే తలకి వేసుకున్న శిఖ ముడి ముందుకుంటుంది కనుక పురహ అంటే ముందు, ముందు తల ముడి కలిగినటువంటి వాళ్ళు అని ఒక తెగ ఆ వైష్ణవులలో ఉన్నటువంటిది. ఆయనకి ఈవిడ లభించింది చిన్న పిల్లగా. ఆ తులసి అంటే స్వామికి ఎంత ఇష్టమో, తులసి యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో పద్మపురాణం చాలా చక్కగా 3 అధ్యాయాలు 4 అధ్యాయాల్లో తులసి మహాత్మ్యాన్ని వర్ణించింది. పరమాత్మకి అంత ప్రీతిపాత్రమైనటువంటి తులసి వనంలో విష్ణు చిత్తుల వారికి అమ్మ ఆవిర్భవిస్తే ఆయన ఆ పిల్లని తీసుకొని వెళ్ళి తన ఇల్లాలికిచ్చి ఆమె చేత చక్కగా పెంచి పెద్దదాన్ని చేయించాడు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈవిడ అయోనిజిగా ఆవిర్భవించిన ఆ విష్ణు చిత్తుల వారి భార్యకి శిశువుని సమర్పించగానే ఆమెకి స్తన్యం ఉత్పన్నమైంది. ఈ బిడ్డని తీసుకోగానే తన స్తన్యంతో పెంచినటువంటిది. అటువంటి తల్లిదండ్రులకు ఆవిడ బిడ్డగా ఉండి ఆ చిన్నప్పటి నుండి భగవంతునకు సంబంధించినటువంటి అనేక విశేషాలని తండ్రి వద్దనే నేర్చుకున్నది. రామాయణం నేర్చుకుంది, భారతం నేర్చుకుంది, భాగవతం నేర్చుకుంది. భాగవతంలో గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్నే గోదా అమ్మవారు ధనుర్మాస వ్రతంగా మనకు అందించింది. ఈ ధనుర్మాస వ్రతం అనేది ఒక పుస్తకం కూడా ఉంది. అది ఎలా చేయాలి, మొదటి 15 రోజులు ఎలా చేయాలి, తర్వాత 15 రోజులు ఎలా చేయాలి. ఈ ధనుర్మాస వ్రతం అనేది గోదా అమ్మవారు ఆచరించారు కనుకనే అమ్మవారి అష్టోత్తర శతనామావళిలో ఓం ధనుర్మాస కృత వ్రతాయై నమః అని ఒక నామం సంతరించుకుంది. ఈ ధనుర్మాస వ్రతంలో పూర్వ భాగంలో స్వామికి వేణ్ పొంగలి అంటారు. కట్టె పొంగలి పెసరపప్పు, బియ్యము, ఇంగువ, మిరియాలు, జీలకర్ర వేసి చేసినటువంటిది ప్రతిరోజు ఉండాలి. ఇంకా ఏ భోగాలు ఎన్ని చేసినా ఇది తప్పనిసరి, దీన్ని హవిస్సు అంటారు. అలాగే శర్కర పొంగలి అంటే బెల్లము, ఎండు కొబ్బరి ముక్కలు, బియ్యంతో చేసినటువంటిది. ఆ శర్కర పొంగలిని కనుక ధనుర్మాసంలో 10 రోజులు స్వామికి నైవేద్యంగా పెడితే వాడు సామ్రాట్ అవుతాడు అని ఆ వ్రతం చెప్పింది. అలాగే సగం పెసరపప్పు, సగం బియ్యం పోసి ప్రసాదం తయారు చేయాలి అని, ఏ ప్రసాదానికి